కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీలింగంపల్లి నియోజకవర్గంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలిరావడంతో శివనామ స్మరణతో దేవాలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో దీపాలు వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలోనే భక్తులు ఉదయం నుండే ఆలయాలకు విచ్చేసి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి 365 వత్తులతో కూడిన కార్తీక దీపాలను వెలిగించారు. శివయ్యకు దీపారాధన చేసి సుఖ సంతోషాలు ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. శేరిలింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లోని ప్రధాన శివాలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు. భక్తులందరికీ సకాలంలో దర్శనం లభించేలా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు, భక్తులు వెలిగించిన దీపాల కాంతులతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి దర్శించుకోవడం తమ పూర్వజన్మ సుకృతమని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిక్కిరిసింది. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి సుమారు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులను తీర్చుకుంటున్నారు. ఆలయం ముందు భాగంగా ఉన్న గంగాధర మండపం వద్ద ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు పాలు, ప్రసాదాలు అందజేస్తున్నారు. శని, ఆది, సోమవారాల్లో స్పర్శ దర్శనం, సామూహిక గర్భాలయ అభిషేకాలు నిలిపివేశారు. కార్తీక పౌర్ణమి కావడంతో దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. రద్దీ కారణంగా భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు తెలిపారు.